పిడుగురాల సుందరయ్య కాలనీ నివాసి బ్రాహ్మణపల్లి ఆదం షఫీ మీద అదే ప్రాంతానికి చెందిన గంట అమర్లింగం మరియు ఉల్లిగడ్డల భాష దావూద్ రిజ్వాను సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు పాలైన ఆదం షఫీని అత్యవసర చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆదం షఫీ దగ్గర గతంలో సుమారు 4 లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్న గంట అమర్లింగం. అయితే ఆదం షఫీ గంట అమర్లింగాన్ని డబ్బులెప్పుడు ఇస్తారని అడగ్గా దాడికి పాల్పడినట్లు ఆదం షఫీ భార్య నాగూర్బీ తెలిపారు. తనకు తన భర్తకు గంట అమర్లింగం మరియు ఇతరుల వల్ల ప్రాణహాని ఉందని తెలిపారు. షాపు కట్టేసి ఇంటికి వెళ్తా, నాకు డబ్బులు ఇవ్వాల్సిన గంట అమర్లింగ వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తా, ధర్మానాయకు అమర్లింగ మామ అల్లుంది వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తా. డబ్బులు అడిగితే దుర్భూషలాగా మాట్లాడి నన్ను కింద పడేసి కొట్టి రాయితో తలకాయ పెట్టి పగలగొట్టాడు. డబ్బులు అడిగినందుకు మమ్మల్ని ఇలా కొట్టి సావదెంగుతాను, ఇంటి మీద ఒప్పిల్లే, నువ్వేం చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్నాను. నా పేరు బ్రాహ్మణపల్లి నాగూర్బీ. ఈయన నా భర్త ఆదం షఫీ. మేము షాప్ కట్టేసి ఇంటికి వస్తుంటే ఇలా మమ్మల్ని బూతులు డబ్బులు అడిగినందుకు బూతులు తిట్టి మమ్మల్ని ఏం చేసుకుంటావో చేసుకొని ఒక్కిల్లే ఉంది, మమ్మల్ని ఏం చేస్తావు, నువ్వు నిన్ను చంపేస్తానని చెప్పి ఇలా బెదిరించింది కాక మమ్మల్ని కొట్టారు, కింద పడేశారు. 5 కలిసి కొట్టారు. వాళ్ళ పేర్లు ధర్మానాయకు, గంట అమర్లింగయ్య, ఉల్లిగడ్డల భాష, వాళ్ళ తమ్ముడు దావూదు రిజ్వాను. వీళ్ళందరూ కలిసి మా ఆయన్ని కొట్టి రాళ్లతో తలకాయ పగలు కొట్టారు. మేము ఇద్దరమే అయిపోయాం, మాకు ఎవరు లేదు సార్.